ప్రస్తుతం మనం హైటెక్ సిటీలోని ఇక్కడ మైండ్ స్పేస్‌లో ఉన్నటువంటి రియల్ పేజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరే ఉన్నాము. ఈ రియల్ పేజ్ ఏంటి అనంటే కూడా విజయారెడ్డి కేసులో కీలకమైన మలుపు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా చాలామంది కూడా అంటూ ఉన్నారు కదా! ఇప్పటికైతే ఏమని అంటే అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఎవరి వల్ల విజయారెడ్డికి ఇలాంటి థ్రెట్ ఏర్పడింది? అంటే తను ఎందుకు ఇలాంటి నిర్ణయానికి రావడం జరిగింది? దానికి కారణము మరి కంపెనీలోనే ఉందా? ఆమె వర్క్ చేసేటువంటి ఆఫీస్ నుంచే వచ్చిందా? అని చాలా వరకు డౌట్లున్నాయి కదా! అది క్లారిఫై చేసుకోవడానికే ఈరోజు తన ఆఫీస్‌కి కూడా రావడం జరిగింది. అక్కడ మరి ఆఫ్ కెమెరా కూడా వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఒకటే మాట చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఆన్ కెమెరా చెప్పలేము, ఏ డీటెయిల్స్ ఇవ్వలేము, కానీ తన గురించి అయితే మేము చెప్పగలము. విజయారెడ్డి ఇక్కడ ఒక లెజెండరీ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక లేడీ బాస్ అనుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. మాకు టీమ్ లీడర్ తను మంచిగా తను వర్క్లో మాత్రం చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన విజయారెడ్డి ఈరోజు ఎలాంటి డెసిషన్ తీసుకుందంటే మేమే నమ్మలేకపోతున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడైతే. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. ఎవరిని మనం బలవంతం పెట్టడానికో లేకపోతే మభ్య పెట్టడానికో చేయట్లేదు. కాకపోతే ఏంటి తన వెనకాల ఒక ఇద్దరు పిల్లల్ని ఇలాంటి డెసిషన్కి ఒప్పించింది అని అంటే కూడా దాని వెనకాల ఏం జరుగుంటుంది? అంత నిర్ణయానికి ఎందుకు వచ్చుంటారు? ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, ఎలాంటి కుటుంబ సమస్యలు లేవు. కాబట్టి అంత మంచి ఫ్యామిలీ ఎందుకు ఇంత ఇన్నోసెంట్ ఫ్యామిలీ ఇలాంటి నిర్ణయానికి వచ్చి ఈరోజు ప్రపంచానికి దూరం అవ్వాల్సి వచ్చింది అనే కోణంలోనే ఇలాంటి కొంచెం ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడి ముందుకొచ్చింది ఆర్టీవీ. ఆ ప్రాసెస్లోనే ఆఫీస్కి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు, తనకి ఎలాంటి సమస్య ఏర్పడలేదు. ఎందుకంటే మేము తనని చాలా వరకు చాలా బాగా గౌరవిస్తాము, మా అందరినీ కూడా తను చాలా గౌరవిస్తారు. మాకు చాలా ఒక ఇన్స్పిరేషన్గా మాకు నిలబడ్డారు విజయారెడ్డి. ఇక్కడ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా. కానీ ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎవరు అజ్ఞాత వ్యక్తి? ఏంటి అసలు? ఎవరి వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మరి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే మా నుంచి అత్తగారి వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు అని అంటున్నారు. ఇటు అమ్మగారి సైడ్ నుంచి చూస్తే వాళ్ళు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరితో గొడవలు పడరు, మాకు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదు, మేము అంత బాగా చూసుకున్నామని చెప్తున్నారు. అలాంటిది ఇప్పుడు మరి వాళ్ళ అన్న కూడా మా చెల్లె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి, పిల్లలు నా చెల్లె దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటి, తను అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఎవరి వల్ల ఇలాంటి నిర్ణయానికి వచ్చిరో తెలియాలి అని చెప్పేసి కూడా ఎవరు ప్రేరేపించారు అని వాళ్ళని బయట పెట్టాలి అని పోలీసులను కూడా అర్థిస్తున్న క్షణాలు చూస్తూ ఉన్నాం మనం. అలాంటిది ఏం జరిగింది అసలు? ఏ కోణంలో జరిగింది? కొంతమంది చేతబడి అని కూడా వార్తలు రాస్తూ ఉన్నారు. అంటే ఇలాంటివి కూడా ఉన్నాయా? ఇలాంటివి ఉంటే ఎవరు చేయించారు మరి? అది ఆ చేతబడి ఎవరు చేయించారు? మరి పోలీసులు అంచనాకు వచ్చారు, డిప్రెషన్ గురయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి పోలీసులు అంచనాకు వచ్చారు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ వేశారు కదా, కొన్ని మీడియా ఛానల్స్ కూడా వార్తలు రాశారు కదా. అది అవాస్తవం అని చెప్పేసి జీఆర్పీ సిఐ సాయి ఈశ్వర్ గౌడ్ గారే చెప్పారు. మేము ఎక్కడా కూడా మేము అనౌన్స్ చేయలేదు, ఎక్కడ ఎవరితో చెప్పలేదు, మేము త్వరలో ప్రెస్ మీట్ పెడతాము, అసలు డిప్రెషన్ అని మేము చెప్పలేదు, అలా ఎలా అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ డిప్రెషనే అనుకున్నా కానీ ఆ డిప్రెషన్కి కారణం ఎవరై ఉంటారు? ఇన్ని కోణాల్లో మనం దర్యాప్తు చేస్తున్నాము, మీడియా కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు. ఎందుకంటే ఒక 3 ప్రాణాలు దూరం అయిపోయాయి అనే కోణంలోనే అటు అబ్బాయి కాలేజ్ దగ్గరికి వెళ్ళాము, అమ్మాయి కాలేజ్ దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ విజయారెడ్డి ఇండ్ల దగ్గరికి వెళ్ళాము, ఓ పక్క ఇటు ఆఫీస్ దగ్గర కూడా వచ్చాము. అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేసినప్పటికీ ఎక్కడ ప్రాబ్లం లేదంటున్నారు. ఎవరై ఉంటారు మరి? ఆ ప్రాబ్లం ఎవరు చేసి ఉంటారు? ప్రాబ్లం దేనికి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు? ఇవన్నీ అసలు ఒక మిస్టరీగా మారిపోయి ఇలాగే ఇప్పటికీ కూడా మిస్టరీ వీడలేదు కదా. ఇప్పటికీ మిస్టరీ వీడలేదు కాబట్టే ఏం జరుగుంటుంది ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటు మీడియా ఛానల్స్ కూడా మొత్తము అసలు ఏం జరుగుంటుంది అని ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. దీని వెనకాల ఏముంది అనే దాని పట్ల చాలా ప్రజలు కూడా అసలు ఎందుకు ఇంకా తేల్చలేకపోతున్నారు అని అడుగుతున్నారు. అటు పోలీసులను కానీ ఇటు మీడియాను కానీ ఏది తేల్చలేకపోతున్నారు, ఇదొక మిస్టరీగా ఎందుకు ఇలా మిగిలిపోతుంది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా చాలా కామెంట్లు పెడుతూ ఉన్నారు.
అసలు ఏం జరుగుంటుంది? ఎందుకంటే వాళ్ళు లోపలికి కూడా రానివ్వట్లేదు స్టాఫు. కాబట్టి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన మాటే మనము చెప్తున్నాము. కాబట్టి అసలు ఏం జరుగుంటుంది? డిప్రెషన్ అయితే ఎవరి వల్ల అయ్యి ఉంటది? లేకపోతే చేతబడి అయితే ఎవరి వల్ల అయ్యి ఉంటది? లేకపోతే ఇవేవి కాకుండా అయితే ఎవరి వల్ల ఇన్‌స్పైర్ అయ్యి ఇలా ఇలాంటి నిర్ణయానికి వచ్చుంటారు? దీని వెనకాల ఎవరున్నారు? ఏంటి? మరి భర్త కూడా నాకు న్యాయం కావాలి, నా భార్య పిల్లలు ఇలా నాకు దూరం అవ్వడానికి కారణం ఎవరో తేల్చాలి, పోలీసులు చూసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు అన్నారు కదా! అందుకే మరి పోలీసులు కూడా సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఎందుకు ఇంత మిస్టరీగా మారింది వీళ్ళది అనే కోణంలోనే ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తానికైతే ఇక్కడ మరి ఆఫీస్ నుంచి కూడా ప్రాబ్లం లేదు అని తెలుస్తూ ఉంది. కానీ పోలీసులు ఏం తేల్చబోతున్నారు అనే దానిపైన కూడా ఉత్కంఠంగా ఉంది కాబట్టి వేచి చూద్దాం. కెమెరామెన్ గణేష్‌తో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.